పేరేంటి? సునీత. నీ పేరేంటమ్మా? రమ్య. నీ పేరేంటమ్మా? జయ. మరి నీ పేరు? గంగా. నీ పేరేంటమ్మా? నిన్నేమ్మా, నీ పేరేంటి? ముందుకురా. సార్ వాళ్ళు దొరకలేదు సార్. ఏం మనుషులే, ఇద్దరిని పట్టుకోలేరా? వీళ్ళందరినీ జీప్ ఎక్కించండి. ఓకే సార్. ఈ టైంలో పోలీసులు రావడం ఏంటండి? నాకు అదే అర్థం కావట్లేదు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం వాసుదేవ్ గారు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? మా ఆయన అరెస్ట్ చేయడం ఏంటి? నేను వివరాలు స్టేషన్కి వచ్చి కనుక్కోండి. ఇప్పుడు మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. నేనేం తప్పు చేశాను ఎస్ఐ గారు? ఎస్ఐ గారు నా మాట వినండి. ఆయన ఏ తప్పు చేయలేదు. ప్లీజ్ అండి నా మాట వినండి. ఎస్ఐ గారు నా మాట వినండి. ప్లీజ్ ఎస్ఐ గారు నా మాట వినండి. ఎస్ఐ గారు నా మాట వినండి. అసలు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి. దేవకి సార్ చెప్తున్నాను కదా, రండి మీరు. ఎస్ఐ గారు తీసుకురండి. నేను చెప్పేది వినండి. ఏమండి? సార్ అయ్యో ఎస్ఐ గారు, సార్ ఇన్స్పెక్టర్ గారు నేను ఏం తప్పు చేశాను? సార్ ఎస్ఐ గారు నువ్వు కంగారు నా మాట వినండి. సార్ సార్ ఎస్ఐ గారు ప్లీజ్, ఎస్ఐ గారు నా మాట వినండి. ఏమండి? ఎస్ఐ గారు నా మాట వినండి. ఏమండి? 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 దేవకి ఏమైంది? ఏమండి? ఏమైంది? ఏమైంది దేవకి? ఏమండి? పీడకలండి, పీడకలా? నాకేం కాలేదు, నువ్వు పడుకో. ముందు నువ్వు ప్రశాంతంగా పడుకో. మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్టు పీడకలు వచ్చిందండి. ఏం మాట్లాడుతున్నావు దేవకి? పోలీసులు నన్ను అరెస్ట్ చేయడం ఏంటి? నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? అయినా నన్నెందుకు అరెస్ట్ చేస్తారు? అదే అర్థం కావడం లేదండి. ఎందుకు నాకు ఇలాంటి పీడకలు వచ్చిందో నాకెందుకు భయంగా ఉందండి. భయం ఎందుకు దేవకి? మనం ఏం తప్పు చేసామని భయపడాలి? అనవసరంగా ఏదో కళ వచ్చిందని నువ్వేం టెన్షన్ పడకు. కల్లో జరిగినట్టు ఏమీ జరగదు. ఉండు, మంచినీళ్ళు ఇస్తాను. ఇదిగో మంచినీళ్ళు తాగు, అన్ని సర్దుకుంటాయి. ఏం కాదు దేవకి, కంగారు పడకు. ఏమండి? కళ్ళ వచ్చిందేది నిజం అవ్వదు కదా? ఏం కాదు దేవకి, ఏం కాదు. నువ్వు ప్రశాంతంగా పడుకో, పడుకో. దేవకి ఏం కాదు, పడుకో. టెన్షన్ పడుకో, నేనున్నాను కదా. పడుకో దేవకి, పడుకో. పలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమే ఇలా ముడిపడి వెంటనే నన్ను విడిపోతే ఎలా బదలదు మదిలోన మొదలైన వేదన మరణములోనైన లేదేమో ఈ యాతన దొరికిన వరమన్నది నా సొంతం కాదని తెలిసి మనసున ఉరిమినదే ఆ మేఘం కనులలో తడిసి ఎదసడి అడిగనే నిలవవే బదలనేను చూడు నిన్నిలా ఒక క్షణమే. నా మనసులో ఉన్న భావాన్ని నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు రాదా? ఒక్కోసారి నీ మనసులో కూడా నా మీద ప్రేమ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ వెంటనే నీ మాటల్లో నువ్వు నన్ను జస్ట్ స్నేహితుడిగా మాత్రమే చూస్తున్నా ఉన్నట్టుగా మాట్లాడతావు.
నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక నాకు పిచ్చెక్కిపోతుంది రాధా. నీ మనసులో ఎలా ఉన్నా నువ్వు చేతల్లో ఏం చూపించినా ఒక్కటి మాత్రం నిజం. నా మనసులో నీ మీద విపరీతమైన ప్రేమ ఉంది. అది అనుక్షణం నీ ముందుకు రావాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ నిజమైన గాయత్రి కనిపిస్తే తనని పట్టుకున్నాక, ఈ సత్య ఆటల్ని కట్టించాక నీ మనసు అప్పుడు ప్రశాంతత పడుతుంది. అప్పుడు నా గురించి నీ మనసులో ఏముందో తెలుస్తుంది. ఇప్పుడు తనని పక్కకి జరిపితే సడన్గా తనకి మెలకు వచ్చి ఏం చూస్తున్నావని నన్నే తిడుతుంది. ఇలాగే ఉందాం అనుకుంటే ఇలా ఉన్నప్పుడు మెలకు వచ్చినా పక్కకు జరగచ్చు కానీ మళ్ళీ అరుస్తుంది. ఎలాగైనా నాదే తప్పుని డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? మేడం రాధా గారు, ఈ విషయంలో నా తప్పేమీ లేదు. తమరే నిద్రలో నా చేతి మీద పడుకున్నారు. మిమ్మల్ని పక్కకు జరుపుదాం అనుకుంటే మీకెక్కడ నిద్ర డిస్టర్బ్ అవుతుందా అని నేను జరపలేదు. మీ ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చినట్టుంది, అందుకే మీరు నిద్ర లేచినట్టున్నారు. ముందు అదేంటో చూడండి. ఏమైంది రాధా? ఏంటా మెసేజ్? ఎందుకు అలా అయిపోతున్నావు? ఈ రోజుతో నీ ఆటకి చెక్. ఎవరు పంపించుంటారు ఈ మెసేజ్? తెలీదు. అన్నోన్ నెంబర్ నుంచి ఈ సమయంలో మెసేజ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఏదో జరగబోతుంది మనోహర్. నువ్వు కంగారు పడుకో, ముందు ఈ నెంబర్కి కాల్ చేస్తాను. The number you are trying to call is currently not reachable. The number you are trying to call is currently not reachable. ఫోన్ కలవట్లేదు. బీప్ సౌండ్ వచ్చి కట్ అవుతుంది. ఐ థింక్ ఇదేదో ప్రైవేట్ నెంబర్ అయి ఉంటుంది. ఇలాంటి మాటలు వినడానిక, ఇలాంటి నిందలు పట్టానిక నన్ను ఇంకా బ్రతికించుంచావు తండ్రి. హద్దులు దాటి మాట్లాడుతున్నారు. అసలు ఈ నేరం చేశామనటానికి మీ దగ్గర ఏం ఆధారాలున్నాయి? ఆధారాలు కావాలా? మీ ఇంట్లో ఉంటున్న అమ్మాయి మీ గురించి మొత్తం చెప్పింది. మా కావ్య చెప్పడం ఏంటి? తను ఇబ్బందుల్లో ఉంటే కాపాడి తీసుకొచ్చింది నేను మనోహర్. మంచి మనసుతో ఆశ్రయం కల్పించింది సార్ వాళ్ళు. అవును, మీరు ఏ ఉద్దేశంతో కాపాడారో, ఈ పెద్ద మనిషి ఎందుకు ఆ అమ్మాయికి ఆశ్రయం ఇచ్చాడో అర్థమవుతూనే ఉంది. మాకు దొరికిన ఆధారాలలో ఈ కావ్య అమ్మాయి కూడా ఉంది. వాళ్ళిచ్చిన వాంగ్మూలం ప్రకారం వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేస్తున్నాం. కావ్య వాంగ్మూలం ఇవ్వడం ఏంటి? కావ్య ఇంట్లో లేదా? రోషన్, మాధవి, ఒకసారి ఇల్లంతా వెతకండి. అలాగే పెద్దమ్మ. అలాగే అక్క. అక్క, కావ్య ఇంట్లో కనపట్టలేదక్క.
తను మా ప్రొటెక్షన్లో ఉంటే మీ ఇంట్లో ఎందుకుంటుంది? చేసిన డ్రామాలు చాలు, ఇక ఆ పెద్ద మనిషి ముసుగులు తీసి పదండి స్టేషన్కే. ఒక అమ్మాయి ఏదో చెప్పిందని అరెస్ట్ చేస్తారా? ఏంటమ్మా లా పాయింట్స్ లాగుతున్నావు? తన వాంగ్మూలమే కాదు, ఇంకా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. అయినా ప్రూఫ్స్ లేకుండా వస్తే మీలాంటి తిమింగలాలు తప్పించుకుంటాయి కదా, అందుకే పెద్ద వలే తీసుకున్నాను. అది ఎలాంటిదో తెలుసా? ఆ వలలో చిక్కుకున్న తిమింగలాలే కాదు, సొర చేపైనా తప్పించుకోలేదు. ఏంటవి? కానిస్టేబుల్, ఈ వాసుదేవ్ అమ్మాయిలను విదేశాలకు ఎగుమతి చేస్తానని అగ్రిమెంట్ చేసుకున్న పేపర్, ఇందులో సైన్ కూడా అతందే ఉంది. చూడండి. మనోహర్ గారు ఈ ఫైల్లో మీ సంతకం చేయించమన్నారు సార్. ఇలాంటి సంతకాలు ఎన్నైనా ఫోర్జరీ చేయొచ్చు. అవును, మీలాంటి క్రిమినల్స్కి అలాంటివన్నీ కామనే కదా. కానీ తన మెయిల్ ఐడి నుంచి వెళ్ళిన మెయిల్ సంగతి ఏంటి? వాటికి పాస్వర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది కదా. కొంప తీసి ఎవరైనా హ్యాక్ చేశారు అంటారా ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్ నుండి వాసుదేవ్ అకౌంట్కి వచ్చిన అమౌంట్ స్టేట్మెంట్ ఉంది. చూస్తారా? ఆ ఛాన్స్ కూడా ఉంది కదా ఎస్ఐ గారు. మీకు మాటలతో చెప్తే అర్థం కావట్లేదు కదా. కానిస్టేబుల్ సార్, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. అలాగే సార్. ఏమండి ఎస్ఐ గారు, ప్లీజ్ నా మాట వినండి. నా మాట వినండి ఎస్ఐ గారు. ఇన్స్పెక్టర్ గారు, నేను ఏ తప్పు చేయలేదు. మీరు అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారు. ప్లీజ్, మీకు దండ పెడతాను, ఆయన వదిలేయండి ప్లీజ్. అయ్యో రాధా, మనోహర్, నువ్వు చేస్తున్న పనికి నీ మొహం పగలగొట్టేవాణ్ణి, కానీ నీ ఒంటి మీద ఉన్న యూనిఫామ్ నిన్ను కాపాడింది. ఏంట్రా నా మీదకే చెయ్యెత్తుతావా? నీ సంగతి ఏంటో తెలుస్తాను. పదరా, పద. ఎక్కు, జీప్ ఎక్కు. నువ్వే కంగారు పడకు దేవకి. ఎస్ఐ గారు, చెప్పండి, వినండి, ప్లీజ్. ఎస్ఐ గారు, ప్లీజ్. ఏమండి? నా మాట వినండి. మనోహర్, ప్లీజ్. ప్లీజ్, ఎస్ఐ గారు. దేవుడా. ఏమండి? బావగారు, బావగారు, అయ్యో ఏంట్రా ఇదంతా? దేవకి, నువ్వేం కంగారు పడకు దేవకి. ఏమండి? లేమ్మా మేడం.
అరే అది కాదు సార్, నేను ఫస్ట్ చెప్పేది వినండి సార్. సార్ తీసుకురండి, తీసుకురా, రా. పదండి. సార్ సార్ మేము అలాంటి వాళ్ళం కాదు సార్. చేసిందంతా చేసి ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూసి మేము అలాంటి వాళ్ళం కాదని కబుర్లు చెప్తున్నారా? సార్ ఒక్కసారి ఆ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయితో మాట్లాడించండి సార్. నిజానిజాలు మీకే తెలుస్తాయి కదా. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నిజానిజాలు తెలిసేదేంటి? అయినా ఇది చాలా పెద్ద కేసు. ఇలాంటి కేసుల్లో విక్టమ్స్ని ఎవరిని కలవనివ్వము. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత వాళ్ళకి అప్పచెప్తాం. కానిస్టేబుల్ సెల్ ఓపెన్ చేయి, వీళ్ళిద్దరిని లోపలేయండి. సార్ అది కాదు సార్. సార్ వినండి సార్. సార్ వెళ్ళు. అయ్యో సార్. సార్ ఆయన ఎవరో తెలుసా? ఎవరో తెలుసుకొని నడుచుకోండి. అమ్మాయిలను అక్రమ రవాణా చేసే వాళ్ళకు కూడా మర్యాద ఇవ్వాలా? కానిస్టేబుల్స్ సెల్కు తాళం వేయండి. వెళ్ళి ఒకటి చెప్పయ్యా. అలాగే సార్. ఏమండి 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 ఏంటండి ఇదంతా? దేవుడు మీ మీద ఎందుకంటే ఇంత పగబట్టాడు? తప్పు చెయ్యని మిమ్మల్ని ఇలా కటకటాల పాలు చేశాడు. మన్నించయ్యా, తప్పు మన్నించయ్యా, మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా. గురుదేవుడికా ఇంతటి శోకం వెలివేసినదా పాపపు లోకం. మహారాజయ్యా మహారాజయ్యా మహారాజయ్యా, నువ్వు ఏడవద్దమ్మా, నాన్నకేమీ కాదమ్మా, నువ్వు ఊరుకోమ్మా. మొగనన్నది కబడి గంట నువ్వు లేనిదే, సగనన్నదే పాఠం నీ జాడలేనిదే. నువ్వు రాని తరగతి గదికి ఊపిరాడదే, నువ్వు గాని వెలుగేదైనా నాలేనిదే. భ్రమరాంబకి కాల్ చేసి విషయం అయితే చెప్పాను గాని అక్కడ పరిస్థితి ఏంటో, ఆ రాధ భ్రమరాంబని ఏం చేసిందో ఏమో తెలియడం లేదే. మేడం ఇప్పటికే చాలా ఆలస్యమైంది మేడం. దయచేసి మీరు ఇప్పుడు వెళ్ళి రేపు రండి మేడం. ఆడవాళ్ళు నైట్ టైంలో స్టేషన్లో ఉండకూడదు. తప్పుగా అనుకోకండి మేడం, మా పిల్లలు కూడా మీ స్కూల్లోనే చదువుకుంటున్నారు. ఒక కానిస్టేబుల్ పిల్లలు కూడా కాన్వెంట్లో చదువుతున్నారంటే అది మీ గొప్ప దయాగుణం మేడం. అందుకే అంటున్నాను మేడం. రాధా మేడం ఏమైందమ్మా? లాయర్ దగ్గరికి వెళ్ళాను మేడం. తను వస్తారు, తను వచ్చాక అంతా చూసుకుంటారు. ఈ పని ఎవరు చేసుంటారని నేను అనుకుంటున్నాను. వాళ్ళ దగ్గరికే వెళ్ళి వార్నింగ్ ఇచ్చొచ్చాను మేడం. వాళ్ళంతట వాళ్ళొచ్చి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయకపోతే నేను చేయాల్సింది నేను చేస్తానని చెప్పొచ్చాను మేడం. లాయర్తో మాట్లాడావా?
మేడం, మన లాయర్కి కాల్ చేశాను, తను వస్తానన్నారు. ఏమన్నారు? అదిగో వచ్చేసారు మేడం. సారీ మేడం, కొంచెం లేట్ అయింది. లాయర్ గారు, ముందు కేసు గురించి చూడండి. మీరు కంగారు పడకండి మేడం, నేను అంతా చూసుకుంటాను. నేను వెళ్ళి ఎస్ఐ గారితో మాట్లాడొస్తాను. నమస్తే ఎస్ఐ గారు. రండి లాయర్ గారు. మీరే ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. ఈలోగా వచ్చారు. కూర్చోండి. ఏంటి లాయర్ గారు విషయం? మా పని మేము చేసుకోవాలి కదా సార్, తప్పదు కదా. నేరస్తుల్ని తప్పించడమే మీ పనా? తప్పు చేసిన నిజమైన నేరస్తులకి శిక్ష వేయించడమే మా పని. మరి ఇక్కడ అందరూ తప్పు చేసిన నేరస్తులే ఉన్నారు. మీరనుకుంటున్న అమాయకులెవరూ లేరు. మనం అనుకోవడానికి ఏముంది సార్, ఎన్నైనా అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు మనం అనుకున్నది తప్పవచ్చుగా. ఆడపిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్న క్రిమినల్స్కి వత్తాసు పలకడానికి వచ్చారా? అసలు కొంచెమైనా మీకు బుద్ధి? మిస్టర్ ఎస్ఐ, కాస్త నోరు అదుపులో పెట్టుకోండి. వాళ్ళు ఇంకా క్రిమినల్స్ అని ప్రూవ్ కాలేదు. జస్ట్ వాళ్ళ మీద నింద వేశారు. సో వాళ్ళు అనుమానితులు మాత్రమే. ఇంకొక విషయం, నాతో మీరు ఊరికే మాటలు చెప్తే సరిపోదు. వాళ్ళని అనుమానించడానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఎవరైనా సొసైటీలో పేరున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికితే చాలు, మా పైన ఆఫీసర్ల నుండి ఎఫ్ఐఆర్ చేయకండి, కాస్త టైం ఇవ్వండి అంటూ వాళ్ళు. అసలు ఆధారాలు ఉన్నాయా అంటూ మీలాంటి లాయర్లు రాబందుల్లా మీద పడిపోతుంటారు. మీకు ఆధారాలు కావాలి కదా, ఉండండి. చూడండి, ఆ అమ్మాయిలు వాళ్లే స్వయంగా రాసి సంతకాలు పెట్టి ఇచ్చారు. ఈ వాసుదేవ్, మనోహర్ ఇద్దరూ కలిసి వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేశారని, అసభ్యంగా హెరాస్మెంట్ చేశారని, అసలు అమ్మేయడానికి ప్రయత్నం చేశారని వాళ్ల మాటలతోనే చెప్పి కాగితాల మీద రాసి సంతకాలు చేసి తెచ్చారు. వాళ్ళని బెదిరించి, లేకపోతే ప్రలోభాలు పెట్టించి, వాళ్ళ చేత తప్పుడు మాటలు మాట్లాడించి బలవంతంగా సంతకాలు చేపించుండొచ్చు కదా సార్. ఉండొచ్చు సార్, కానీ ఇది ఒకసారి చదవండి. ఇది వాసుదేవ్ ఫోన్ నుండి ఫారెన్ ముఠాకి సంబంధించిన వ్యక్తికి వెళ్ళిన కాల్ డేటా. ఇదేమో వాళ్ళ అకౌంట్ నుండి మనోహర్ పర్సనల్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు స్టేట్మెంట్. ఇక ఇదంటారా? వాసుదేవ్ గారి పర్సనల్ మెయిల్ ఐడి నుండి అమ్మాయిల్ని పంపించడానికి తీసుకున్న అగ్రిమెంట్. ఏంటండి, ఆధారాలన్నీ చూపించగానే మీ మొహం ఎందుకో డల్ అయిపోయింది? అది కాదు సార్, సొసైటీలో పెద్ద మనిషి ఎవరైనా ప్లాన్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చుగా. సార్, దొరికిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక వంకతో తప్పించుకోవాలనే చూస్తారు. మీరు అడిగినవన్నీ చూపించాను కదా, ఇక మీరు సారీ మేడం, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనం లీగల్గా వెళ్ళినా కూడా ఏమీ చేయలేం. పైగా ప్రమాదం కూడా, బెయిల్ కూడా రాదు మేడం.
అదేంటి లాయర్ గారు అలా అంటున్నారు? సార్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలీదా? నాకు తెలియడం కాదమ్మా, నేరం చేసినట్టు ఆధారాలున్నాయి, కానీ చేయలేదని మనం ఆధారాలు సంపాదించాలి. ఇంకా ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యేలోపు కౌంటర్ ఎవిడెన్స్ సంపాదిస్తే మంచిది, లేదంటే బెయిల్ కూడా చాలా కష్టమవుతుంది. పైగా ఇది అమ్మాయిలకి సంబంధించిన కేసు. ఇప్పుడు మన దేశంలో అమ్మాయిల రక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్నాయో మీకు తెలుసు కదా. సారీ మేడం. నా మాట వినండి సార్. సార్ సార్ అమ్మ రాధా, అమ్మా ఇదంతా చూసి ఇంకా మీరే నాకు చెప్పకుండా కావ్యని మా ఇంటికి పంపించారు అనుకున్నాను. నువ్వేంటి, ఎవరైనా అదే అనుకుంటారు. చివరికి ఆ రాధ కూడా అదే అనుకుంది. మరి మీరు పంపించకపోతే ఎవరు పంపించుంటారు? అదే ఆలోచిస్తున్నాను. ఆ దేవకి కుటుంబాన్ని నాశనం చేసి తన పతనాన్ని కళ్ళారా చూడాలని నాలాగా కలలు కంటున్నది ఎవరై ఉంటారు? వాళ్ళు ఎవరైనా సరే కనిపెట్టి తీరాలి. శత్రువుకి శత్రువు మనకి మిత్రుడంటారు. ఆ దేవకి కొత్త శత్రువెవరో తెలియాలి. మనం అతనితో ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడు దేవకి పతనం మనకి ఈజీ అవుతుంది. తెలుసుకుంటాను. అదిగో అక్కడ పెద్ద ఆవిడుంది. వెళ్ళి ఆవిడ్ని కావ్య గురించి అడుగుదాం. ఏమైనా డీటెయిల్స్ తెలుస్తాయేమో. అమ్మా, ఇక్కడ కావ్య అని ఒక అమ్మాయి ఉండేది, తెలుసా మీకు? కావ్యనా? ఈ బస్తీలో కావ్య అనే అమ్మాయి నాకు తెలిసి ఎవరూ లేరమ్మా. లేదమ్మా, తను ఇదే బస్తీ అమ్మాయి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చనిపోతే తన మేనత్త దగ్గర ఉంటుంది. తన పేరు వెంకటమ్మ. ఆవిడకొక 40 సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు. అతను ఎప్పుడూ తాగుతూ బస్తీ వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. ఈ కావ్యని అతనికిచ్చి పెళ్లి చేయాలని చూస్తే ఆ అమ్మాయి పారిపోయింది. ఆ కావ్య గురించి అడుగుతున్నాను. ఆ అమ్మాయి గురించి కాకపోయినా ఆ అమ్మాయి మేనత్త వెంకటమ్మ వాళ్ళ ఇల్లు గురించి తెలిసినా చెప్పండి. మా బస్తీలో అంత పెద్ద గొడవ జరుగుతుంటే మాకు తెలియకుండా ఉండదమ్మా. అయినా నువ్వనుకుంటున్నట్టు అలాంటివి మా బస్తీలో ఏమీ జరగవు. అసలు వెంకటమ్మ అనే ఆవిడ కూడా మా బస్తీలోనే లేదు. నాకు తెలియకుండా ఎలా ఉంటారమ్మా? నేను గత 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాను. ఎప్పుడు ఇలాంటివి జరగలేదమ్మా. అమ్మా, ఒకసారి బాగా గుర్తుకు చేసుకోండి. అయినా ఒక అమ్మాయికి ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే మా బస్తీ వాళ్ళెవరు చూస్తూ ఊరుకోరమ్మా. వాళ్లకు తగిన బుద్ధి చెప్తారు. నువ్వు అనుకునే వాళ్ళు మా బస్తీలోనే కాదు, చుట్టుపక్కల బస్తీల్లో ఎవరూ లేరమ్మా. అవును చెల్లి, ఆ కావ్య చెప్పినలాంటి గొడవలు ఇలాంటి బస్తీల్లో జరిగినప్పుడు ఆ న్యూస్ అందరికీ తెలుసుంటుంది. తెలిగిపోవడం అంటూ ఏముండదు. అంటే అంటే కావ్య అనే అమ్మాయి ఫేక్ అన్నమాట. తను ఒక ప్లాన్ ప్రకారమే ఇంట్లో అడుగుపెట్టిందన్నమాట. అవునక్క, అలానే అనిపిస్తోంది. అసలు ఇంట్లో ఎంత అమాయకంగా నటించింది. ఆ కావ్య నటన చూసి నటన గురించి తెలిసి నేనే గుర్తుపట్టలేకపోయానక్క. ఇదంతా చూస్తుంటే దీని వెనక చాలా పెద్ద కుట్రుందనిపిస్తోంది. కావాలనే మేడం వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారనిపిస్తోంది. అవును మల్లేష్ అన్న,
నువ్వు చెప్తున్నది నిజం. ఈ కావ్య వెనుక ఏదో ఒక పెద్ద శక్తి ఉండి నడిపించింది. మనకి ఈ కావ్య దొరికితే కాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ఎలాగైనా ఆ కావ్యాన్ని పట్టుకోవాలి. దీని వెనకాల ఎవరున్నారో తెలుసుకుని తీరాలి. సార్ని, మనోహర్ని నిర్దోషిగా విడిపించాలి. అదే మన టార్గెట్. ఈ విషయంలో నాతో ఏ పనున్నా మొహమాటం లేకుండా చెప్పమ్మా, నేను నీకు తోడుంటా. అవునక్క, ఇది మన ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లం. నేను కూడా నీతో ఉంటానక్క. థ్యాంక్ యూ అన్నా. పర్వాలేదమ్మా. థ్యాంక్ యూ రోషన్. మనం ఎలాగైనా సరే ఆ కావ్యాన్ని కనిపెట్టాలి. పదండి. పదక్క. చాలా ఆనందంగా ఉంది. ఆ దేవకి కొత్త శత్రువెవరో కాని దేవకి కుటుంబ సమస్యని రోడ్డు మీదకి లాగాడు. నేనెన్నో సంవత్సరాల నుంచి చేయాలనుకుంటున్న పనిని అతను చేసి చూపించాడు. అతను కనుక నాకు కనిపిస్తే చాలువ కప్పి సన్మానం చేస్తాను. ముందా కావ్య అనే అమ్మాయిని పట్టుకుంటే అన్ని వివరాలు తెలుస్తాయి. మేడం, రండి, మీకోసమే చూస్తున్నాను. చెప్పండి మేడం. మా పిఏ మొత్తం విషయం చెప్పాడా? చెప్పాడు మేడం. చూడండి, ఎలాగైనా సరే ఆ కావ్య అమ్మాయి ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఎక్కడుంటుంది, అన్ని వివరాలు కావాలి. మీకు 24 గంటల టైం ఇస్తున్నాను. మీరేం చేస్తారో, ఎవరిని కలుస్తారో, ఎంత డబ్బు కావాలో నాకు చెప్పండి. ఎలాగైనా ఆ అమ్మాయి కావ్య వివరాలు మాత్రం కావాలి. గుర్తుపెట్టుకోండి, మీకు 24 గంటల టైం మాత్రం ఇస్తున్నాను. అలాగే మేడం. ఆ అమ్మాయి వివరాలతో వచ్చి కలుస్తాం మేడం. ఉంటాం మేడం. ఆ కావ్య గనక నా చేతికి చిక్కితే తన ద్వారా ఆ దేవకి కనపడని శత్రువుని కనిపెట్టచ్చు. దేవకి, ఇన్ని రోజులు నేనొక్కదాన్ని నీతో ఫైట్ చేశాను. ఇక ముందు నాకు పార్ట్నర్ దొరకబోతున్నాడు. ఇక నీ ఓటమి ఖాయం. దేవకి గారింట్లో అసలేం జరుగుతుంది? నిన్న వాసుదేవ్ మనోహర్లు అరెస్ట్. తర్వాత ఈరోజు గాయత్రి ఇన్స్టిట్యూట్కి వచ్చిన అవార్డ్ కమిషన్ వాళ్ళు ఎందుకొచ్చారు? దీని గురించిన సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ లోపల నుండి ఎలాంటి సమాచారం అందడం లేదు. వాసుదేవ్ గారు మరియు అతని కంపెనీలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ మనోహర్ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అందుకే వచ్చిన అవార్డుని వెనక్కి తీసుకోవాలని కమిషన్ నిర్ణయం తీసుకుందా? నిజంగానే గాయత్రి ఇన్స్టిట్యూట్ లో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయా? ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తూనే ఉంటాం. మేడం, ఇప్పుడే ఇక్కడికొచ్చారు మరో ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాధా గారు. తనని అడిగి తెలుసుకుందాం అసలేం జరుగుతుందో. చెప్పండి మేడం, అసలేం జరిగింది? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? ఏమైంది? అదేంటి మేడం, ఏం జరుగుతుందో తెలియనట్టు మీరు మాట్లాడుతున్నారు? నిన్న రాత్రి వాసుదేవ్ గారు, మనోహర్ గారు అరెస్ట్ అవ్వడం, ఈరోజు గాయత్రి ఇన్స్టిట్యూట్ చైర్మన్ గారిని కలవడానికి ఇంతకు ముందు అవార్డు అనౌన్స్ చేసిన కమిటీ వాళ్ళు రావడం, ఇదంతా మీకు తెలియదా? లేదా తెలిసి ఏమి తెలియనట్టు నటిస్తున్నారా? బయట అందరూ అనుకుంటున్నట్టు మీ విద్యాలయంలో జరగకూడని పనులు నిజంగానే జరుగుతున్నాయా? వాటిని మీరు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అందుకని అవార్డు కమిటీ వాళ్ళు వచ్చారా? ఇప్పుడు అనౌన్స్ చేసిన అవార్డుని క్యాన్సిల్ చేస్తున్నారా? అసలేం జరుగుతుంది? ప్లీజ్, మా విద్యాలయాల్లో అలాంటివేవీ జరగటం లేదు. మీరు అనుకుంటున్నట్టు ఏం జరగదు. మీడియా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి ఈ ఇష్యూలో లేనిపోని కన్ఫ్యూజన్ ని స్ప్రెడ్ చేయకండి ప్లీజ్. రోషన్ పద. చూసారుగా ఏం జరుగుతుందో? ఎవరూ సరైన సమాధానం చెప్పట్లేదు. దీని వెనక ఏదో బలమైన కారణం దాగుందని అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కెమెరామ్యాన్ కార్తీక్ తో మీ సుధా. చూడండి మేడం, మీ గాయత్రి ఇన్స్టిట్యూట్కి వచ్చిన అవార్డు సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఎకో ఫ్రెండ్లీ సిస్టంలో మీ విద్యాలయంలో ఉండే డిసిప్లిన్, అవేర్నెస్ చూసి ఈ అవార్డు అనౌన్స్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మేము విన్న విషయాలు చూస్తుంటే ఈ అవార్డు మీ ఇన్స్టిట్యూట్కి ఇవ్వడం సరైనది కాదు అనిపిస్తోంది. మీకు ఆ అర్హత లేదు అనిపిస్తోంది.
ఇచ్చిన చనువును మన మంచితనాన్ని వాడుకుని అనవసరమైన పనులు చేస్తూ ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారని నాకు అనిపిస్తుంది నానమ్మ. వాళ్ళు మనకి మంచి చేయాలని చూస్తూ ఉన్నా వాళ్ళు చేసే పనుల వల్ల మనం బ్యాడ్ అవుతున్నాం అనిపిస్తుంది. అవును గాయత్రి, చిన్నదానివైనా నువ్వు అర్థం చేసుకున్నంతగా ఈ విషయంలో దేవకి ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? అలాగని వదిలేస్తే ఎలా నానమ్మా? ఈరోజు పరువు పోయింది. మొన్న నవరాత్రుల్లో నా ప్రాణాలే పోయేవి. ఇలాగే చూస్తూ ఊరుకుంటే రేపు మనందరి ప్రాణాలు డేంజర్లో పడిపోతాయి. వాళ్ళదేముంది నానమ్మా, ఏ పని కాకపోతే ఇంకో పని, ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు. కానీ మన పరువు ప్రతిష్టలు ప్రాణాలు అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి నానమ్మా. ఆలోచిస్తుంది అంటే అంటుకుంటుందన్నమాట. నిజమే గాయత్రి, ముందు సమస్య నుంచి బయటపడిన తర్వాత అన్ని సమస్యలకి కారణమవుతున్న ఆ రాధా మనోహర్ల సంగతి చూస్తాను. నువ్వేం కంగారు పడకమ్మా. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఇప్పుడు ఈ సమస్యను రాధ సాల్వ్ చేసినా అసలు సమస్య వచ్చిందే రాధ తెచ్చిన అమ్మాయి వల్ల కాబట్టి నానమ్మ ఊరుకోదు. ముసల్దాని మెదడులో మంట పెట్టాను. ఇక మిగిలింది ఆ మంటల్లో ఆ రాధ కాలిపోవడం మాత్రమే. అక్క అక్క, ఫోన్ నంబర్ కోసం ఇచ్చిన నంబర్లో ఈ ఏరియా అడ్రస్సే ఉందక్క. కావ్య చెప్పిన నంబర్ టవర్ కూడా ఈ ఏరియాలోనే ఉంది. చూస్తుంటే ఎందుకో మనకిక్కడ కావ్య దొరుకుతుందేమో అనిపిస్తుంది రోషన్. పద వెళ్ళి అడుగుదాం. సరే అక్క. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు, చూడలేదు మేడం. అతన్నాడు. ఎవడి? ఈ అమ్మాయి ఉండేది ఈ ఏరియాలోనే కదా? మీరెవరు? ఈ అమ్మాయి మాకు తెలిసిన అమ్మాయి. తను ఇదే ఏరియాలో ఉంటుంది అని చెప్పింది. ఇంటి అడ్రస్ కూడా ఇచ్చింది, కానీ మా దగ్గర తన అడ్రస్ మిస్ అయింది. అందుకే అడుగుతున్నాను. అవును, ఈ అమ్మాయి ఉండేది ఈ ఏరియాలోనే. అమ్మయ్యా, మొత్తానికి కావ్యని పట్టుకోగలుగుతున్నాం. ఏరియా ఇదేనండి, కానీ వాళ్ళు ఇల్లు ఎక్కడా అని. ఆ పింక్ కలర్ బిల్డింగ్ పక్కన రేకుల షెడ్ ఉంది కదా, దాని పక్కనే. చాలా థాంక్స్ అండి. పద. కానీ వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అదేంటండి, ఆ ఇల్లే అన్నారు? అవును, ఇంతకు ముందు అదే ఇంట్లో అద్దెకుండేవాళ్ళు. వారం క్రితమే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అవునా? ఎక్కడికి వెళ్ళారు? తెలీదండి. పాపం వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగుండేది కాదు. మొన్న హడావిడిగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అదేంటి, కావ్యకి ఎవరూ లేరు, మేనత్త వద్ద ఉంటున్నారని చెప్పింది కదా. వీళ్ళేమో వాళ్ళ అమ్మగారు ఉన్నారు అంటున్నారేంటి? తను వాళ్ళ మేనత్త వాళ్ళ ఇంట్లో ఉంటున్నానని చెప్పిందండి. మేనత్తనా? తనకి అమ్మ తప్ప ఎవరూ లేరు. అది కాదండి. రోషన్, పద వెళ్దాం. ఓకే మేడం. ఏంటక్క కావ్య అన్నబద్దాలు చెప్పింది? అమ్మా నాన్న లేరు అంది, మేనత్త బాబా ఉన్నారంది. ఇక్కడేమో అమ్మ తప్ప ఎవరు లేరంటున్నారు. అసలు ఏం జరుగుతుందక్క? నాకు ఇప్పుడిప్పుడే అంతా అర్థమవుతుంది రోషన్. ఈ కావ్య పక్క ప్లాన్తోనే మన ఇంట్లో అడుగుపెట్టి మనల్ని మోసం చేసి ఇదంతా చేసింది. తను ఎందుకక్క ఇదంతా చేస్తుంది?
తనకి మనతో ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం కావ్యకి మనకి కాదు రోషన్. కావ్య వెనుక నుండి నడిపిస్తున్న వ్యక్తికి మనకి ప్రాబ్లం. కావ్యని ముందు పెట్టి తన వెనుక నుండి నడిపిస్తున్నారు. ఎవరక్క తను? అదే మనం తెలుసుకోవాలి రోషన్. అందుకోసం మనం ఆ కావ్యని పట్టుకోవాలి. కానీ ఎలా అక్క? ఇప్పుడు మన దగ్గర ఉన్న అడ్రస్ నుంచి వెళ్ళిపోయారు కదా, మరి కావ్యని ఎలా పట్టుకోగలం అక్క? అది నాకు తెలియదు రోషన్, కానీ ఎలాగైనా కావ్యని పట్టుకుని తీరాలి. ఈ దెబ్బతో ఆ రాధా మనోహర్లని ఈ ముసల్ది బయటికి పంపించేస్తుంది కన్ఫర్మ్. ప్లీజ్ సార్, మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ఎలాగైనా మా వారిని నిర్దోషిగా ప్రూవ్ చేస్తాం. అప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఆపండి సార్. సారీ మేడం, మీ గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు చేసే సేవా కార్యక్రమాల గురించి నాకు బాగా తెలుసు కాబట్టి మీరు అడగగానే ఎఫ్ఐఆర్ చేయకుండానే హోల్డ్ చేయగలిగాను. కానీ ఆ ఎస్ఐ చాలా మొండివాడు. అన్ని ఆధారాలున్నా ఎందుకు ఎఫ్ఐఆర్ చేయకూడదని వాదిస్తున్నాడు. అతను చెప్పాడని కాదు గాని నిజంగానే మీకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు ఉన్నాయి. అది కాదండి, అన్నీ తెలిసిన మీరే ఈ సమయంలో హెల్ప్ చేయకపోతే ఎలా? మా రాధ మా వాళ్ళని నిర్దోషులని ప్రూవ్ చేయడానికి కావలసిన ఆధారాల కోసం ప్రయత్నం చేస్తోంది. ఖచ్చితంగా తను సాధిస్తుంది. మాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. మీ మీదున్న గౌరవంతో ఇంకో గంటసేపు మాత్రమే ఎఫ్ఐఆర్ అవ్వకుండా ఆపుతాను. ఆ తర్వాత నేనేమీ చేయలేను. దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. మీకు గంట టైం ఉంది. ఈలోపు ఏం చేయగలరో చూడండి. సార్, హలో హలో సార్, సార్ నా మాట వినండి. హలో, ఎక్కడికి పోయింది ఇది? కనిపించట్లేదు. వెంటనే ఈ విషయం మేడంకి చెప్పాలి. అవునరా, ఫోన్ చేయి. చెప్పండి మేడం, నేను యాదగిరిని. చెప్పు యాదగిరి, కావ్య దొరికిందా? త్వరగా తీసుకురండి. మేడం, ఏంటో నచ్చకుండా విషయం చెప్పు. మిస్ అయిపోయింది. ఒక్క పని సరిగ్గా చేసి చావరా? ఒక అమ్మాయిని పట్టుకోండి అంటే కనిపించిన అమ్మాయిని వదిలేస్తారా? బుద్ధుందా మీకు అసలు? పైగా
ఆ రాధ కూడా వెంటబడుతుంది అన్నారు. తనని ఆ రాధ పట్టుకునే లోపే మనం తనని పట్టుకోవాలి. సరే మేడం, వెతుకుతున్నాం. ముందు ఆ అమ్మాయి ఏ ఏరియాలో కనిపించిందో, ఎక్కడ మిస్ అయిందో అడ్రస్ రాసి లొకేషన్ షేర్ చేయండి. నేనే వస్తున్నాను. అలాగే మేడం, ఇప్పుడే లొకేషన్ షేర్ చేస్తాను. మేడానికి లొకేషన్ షేర్ చేయమన్నారు, వస్తున్నారంట. సరే పద. ఇదేంటి భ్రమరాంబ ఏదో లొకేషన్ పంపించింది? హలో మేడం, ఏదో లొకేషన్ పంపించారు. అవును, నువ్వు వెంటనే బయలుదేరి ఆ లొకేషన్కి రా. ఎందుకు మేడం? నేను పంపించిన మనుషులకి ఆ కావ్య కనిపించిందట. కానీ ఆ కావ్యని పట్టుకోవడానికి ఆ రాధ కూడా పరిగెడుతుందట. కావ్య ఆ రాధకి దొరికే లోపే మనం పట్టుకోవాలి. లేదంటే ఆ రాధ కావ్యని పట్టుకుని వాసుదేవ్ మనోహర్లని నిర్దోషులుగా విడిపిస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. ఆలోచించేకు. నేను అక్కడికే బయలుదేరుతున్నాను. నువ్వు కూడా వెంటనే బయలుదేరి అక్కడికి రా. అంటే మేడం, ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలి? ఏదో ఒకటి చెప్పి తొందరగా రా. ఈ భ్రమరాంబ సడన్ గా ఫోన్ చేసి ఇలాంటిదేదో ప్రోగ్రామ్ చెప్తుంది. సరే, వెళ్ళక చేస్తానా? ఏదోటి చెప్పి వెళ్ళాలి. అక్క, కావ్య ఎక్కువచ్చిన ఆటో ఇటే వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా రోషన్, కావ్య ఇక్కడెక్కడ ఉండుంటుంది. పద పదక్క. అమ్మా, నీకేం కాదులే అమ్మా. ఈ టాబ్లెట్ వేసుకోమ్మా. నాకేమొద్దమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా లేదమ్మా కావ్య, ఈ లోకంలో నీకు నాకున్న బంధం తెగిపోతుంది. నేను వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసిందమ్మా. నా కోసం నువ్వెంత కష్టపడుతున్నావు తల్లి. అలా మాట్లాడకమ్మా. నేనుండి నిన్ను కష్టపెట్టే కంటే నేను వెళ్ళిపోవటమే మంచి తల్లి. అలా అనకమ్మా, ఆ మాట అనకమ్మా. నేను నిన్ను కాపాడుకుంటాను. నేను బతికించుకుంటానమ్మా. నీకేం కానివ్వను. అన్నా, అన్నా ప్లీజ్ అన్నా, మీకు దండం పెడతానన్నా. అమ్మ పరిస్థితి అస్సలు బాగోలేదు. మీరు చూస్తున్నారు కదా, హాస్పిటల్కి తీసుకువెళ్దామన్నా. అవన్నీ కుదరవు. అమ్మకేం కాదులే, మందులేసావుగా, అంతా బాగవుతుంది. అన్నా ప్లీజ్ అన్నా, అమ్మ కండిషన్ చూస్తూ కూడా ఎలా అంటున్నావన్నా? అమ్మ కోసమే కదన్నా మీరు చెప్పినట్టల్లా చేశాను. ఇప్పుడు ఇలా అంటే ఎలా అన్నా? అన్నా ప్లీజ్ అన్నా, అర్థం చేసుకోండి అన్నా, ప్లీజ్ అన్నా. ఏయ్ చూడు, మన బాస్ కి చెప్పకుండా మీ అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్ళడం కుదరదు. అన్నా ప్లీజ్ అన్నా, ఒక్కసారి బాస్ తో మాట్లాడి అమ్మ పరిస్థితి చెప్పన్నా ప్లీజ్. ఈ ఏరియా మొత్తం వెతికాం రోషన్, కానీ ఎక్కడ కనిపించలేదు. ఎటుపోయింది, ఏమైపోయిందో. అవునక్క, ఆటోలోనే దూరంగా వెళ్ళిపోయి ఉంటుందేమో అక్క. ప్లీజ్ అన్నా, నీకు దండం పెడతాను. ఏయ్ ఇంకాసేపట్లో బాస్ కాల్ చేస్తాడు, అప్పుడు చెప్తాలే. అయినా ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ లేవు. లోపలిపో, వెళ్ళు, లోపలికెళ్ళు.
నేను ఇటు వెతుకుతాను. అలాగే అక్క. వెళ్ళిపోదాం అక్క. మనం ఇక్కడ ఎంత వెతికినా మనకు కనిపించట్లేదక్క. కళ్ళ ముందు కనిపించి చేతికి దొరికేలోగా తప్పించుకుంది. ఎలాగైనా పట్టుకుంటాను. ఆటో ఈ ఏరియాలోకి వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కలే కావ్య ఉండుంటుంది. ముందు రోషన్ ఇంట్లో దింపి మళ్ళీ రావాలి. పద రోషన్. రే సిగరెట్ తాగుస్తా ఉండు. రోషన్, ఏమైందక్క? ఇదిగో చూడు, ఇవి ఆటో టైర్ అచ్చులు. అంటే కావ్య ఇక్కడెక్కడ ఉంది. పద. ప్లీజ్ అన్నా, అమ్మని హాస్పిటల్ తీసుకువెళ్ళాలి. ఆయాసం బాగా వచ్చేస్తోందన్నా. ప్లీజ్ అన్నా, ప్లీజ్. నేను ఇదంతా అమ్మ కోసమే కదా చేశాను. ప్లీజ్ అన్నా, నేను కాళ్ళు పట్టుకుంటానన్నా. ఒక్కసారన్నా ప్లీజ్ అన్నా.